జ్యోతి, సూర్య, ఆనంది అయితే కారులో అలా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక సూర్యబాబు అయితే, ఇప్పుడు అమ్మకు నేనేం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు జ్యోతి. అమ్మకు నేను అబద్ధం చెప్పలేను అని చెప్పి సూర్యబాబు అంటూ ఉంటాడు. ఆ మాటలకు జ్యోతి అయితే, ఏం కాదులేండి, మామయ్య గారు ఏదో మీటింగ్ మీద రాలేదు అని చెప్దాం, మీరేమీ పట్టించుకోకండి. అయినా ఈ విషయం పూర్తిగా తెలిసేంత వరకు మన ముగ్గురులోనే ఉండనివ్వండి, బయట చెప్పద్దు, అత్తయ్య గారికి చెప్తే అత్తయ్య గారు తట్టుకోలేరు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు కుట్టి కూడా, జడ్జి తాతకి ఏమైందో ఏటో అన్న భయం నాకు ఉంది, సరే నేను వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక సూర్యబాబు ఏడుస్తూ ఉంటాడు. మా అమ్మకి నేను ఎలా చెప్పాలో ఏంటో అర్థం కావటం లేదని చెప్పి సూర్య ఏడ్చుకుంటూ అలా ఇంట్లోకి వెళ్తే, ఏంట్రా మీరే వచ్చారు, మీ నాన్న ఏరి అని చెప్పి వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. నాన్న అర్జెంట్ మీటింగ్ ఉండి రాలేదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. రాకపోతే ఫోన్ కూడా కలవటం లేదేంట్రా అని చెప్పి అడిగితే, ఏమోనమ్మా, ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకున్నారు, మీటింగ్ ఉందని చెప్పాను కదా అని చెప్పి అనేస్తాడు. ఆ మాటలు విని వాళ్ళ అమ్మ అయితే, నువ్వు నిజంగానే చెప్తున్నావా, నాకు లేకపోతే నా దగ్గర ఏమైనా దాస్తున్నావో, నాకెందుకో అనుమానంగా ఉంది, నాకు కంగారుగా ఉందిరా, మీ నాన్నకి ఏమైనా అయితే నాకు ఇప్పుడే చెప్పు అంటుంది. లేదమ్మా, ఏం కాలేదని చెప్పి సూర్యబాబు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.